ఇక్కడ ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ రాజకీయం? ఎలా ఉండబోతుందంటే మీరు పార్టీ తరపున నన్ను అడిగారు కాబట్టి ముమ్మాటికి నేను విజయసాయి రెడ్డి గారే. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఎవరినైనా అడగండి, దాదాపు సుమారుగా నెల్లూరు సిటీలో కానీ లేకపోతే నెల్లూరు పార్లమెంట్ వ్యవధిలో ఎవరైతే ఉన్నారో ముమ్మాటికి విజయసాయి రెడ్డి గారు మాత్రమే. విజయసాయి రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అంటే రీసెంట్గా మనం దాదాపు 15 సర్వేలు అన్నీ చేశారు, టీడీపీ వాళ్ళు చేశారు, లేకపోతే ఇంకెవరో చేశారు. సుమారుగా 2 లక్షల పైచిలుతో గెలవబోతున్నారు నెల్లూరు పార్లమెంటు సీటు. విజయసాయి రెడ్డి గారు, వేణుమ్మక్క విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారు ముమ్మాటికి. జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? గడిచిన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పీఎం కానీ ఏ సీఎం కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేసింది ఎవరైనా దాఖలాలు ఎవరైనా, మళ్ళీ చెప్తున్నాను, మనస్సాక్షితో ఆత్మసంతృప్తితో మళ్ళీ చెప్తున్నాను, ఆయన చేసిన పథకాలు ఆయన చేసినంత అభివృద్ధి ఇప్పటి వరకు ఎవరు చేయలేదని ముమ్మటి గంటాపదంగా చెప్పగలను. ప్రతి ఒక్కరు పెత్తందారుల కోసము లేకపోతే ప్రాజెక్టులు తీసుకురావడమో లేకపోతే వాళ్ళకి ల్యాండ్లు అంటకట్టడమే తప్ప పేదల కోసం ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ నేను గట్టిగా చెప్పగలను, దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అది బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవ్వరు చేయలేదు, చేయబోరు కూడా. ఇక్కడ చాలా మంది ఏమంటారు, విజయసాయి రెడ్డి గారు నాన్ లోకల్ అని విమర్శిస్తున్నారు. దాని మీద అభిప్రాయం? నాన్ లోకల్ దేనికి? ఇక్కడున్న ల్యాండ్లు కానీ లేకపోతే ఇక్కడున్న లేకపోతే స్కాములు కానీ చేయలేదన్నా? మీరు చేసిన దానికి మీరు చేసే ఎన్ని దొంగ పనులు కానీ స్కాములు కానీ లేకపోతే కబ్జాలు కానీ లేకపోతే కూని వీటన్నిటికీ ఆపేదానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక డెసిషన్ శిరసా వహించే ఏకైక ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి గారు మాత్రమే. అంటే దాదాపు సుమారుగా 8 సంవత్సరాల నుండి ఆయన రాజ్యసభ ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో నాన్ లోకల్ అని, ఆయన పుట్టింది తాళపూడి సర్వేపల్లి. ఆయన పుట్టింది పెరిగింది చదివింది అన్నీ చేసింది ఇక్కడే. ఆయన రీసెంట్గా ఇప్పుడు రాజ్యసభ 8 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంటే సుమారుగా 2,80,000 రూపాయలు ఏదైతే మనం డైరెక్ట్గా మన పేదలకు మనం పంచామో దాని వెనకాల ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ ఎవరైతే తీసుకొచ్చారో అది ముమ్మాటికి వేణుమ్మక్క విజయసాయి రెడ్డి గారు మాత్రమే. నాకు తెలిసి రాజకీయాల గురించి అవగాహన లేని వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు మేనిఫెస్టో మీ అభిప్రాయం? వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో మీద అభిప్రాయం? మేనిఫెస్టోలు దేశ చరిత్రలో కానీ లేకపోతే రాష్ట్ర చరిత్రలో కానీ లేకపోతే మీరు ఏ చరిత్ర అంటే జగన్ గారికి ముందు వెనకాల ఎవరైనా 2014లో ఇది చేసాము, 2019లో ఇది చేసాము, 2024లో ఇది చేయబోతున్నాము ఎవరైనా చెప్పారా? 2019లో మేనిఫెస్టో ఇది, 2024లో మేనిఫెస్టో ఇదని ఎవరైనా దేశ చరిత్రలో కానీ ఆన్ రికార్డ్ ఎవరైనా చూపించారా? అది మా నిజాయితీ, ఆ ప్రజల మీద ఉన్న నమ్మకం, ప్రజల మీద మాకు నా ప్రేమ, ప్రజలకి ఏం చేయాలో ప్రజలకి ఏమి చేయకూడదో, ప్రజలకి ఏ విధంగా మన అభివృద్ధి తీసుకెళ్లాలో, వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ భాగమైందో చెప్పేదానికి ఒకే ఒక మచ్చుకు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇది చేసాము, 2024లో ఇది చేసాము, ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా మేము భావిస్తున్నాము. అదే 2014లో ఉన్న మేనిఫెస్టో టీడీపీ ఎక్కడైనా ఉంచుందా? ఎవరైనా తెలుసా? రాష్ట్ర ప్రజలు మళ్ళీ సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. ఎవరికైనా 2014లో వాగ్దానాలు చేసిన ఏదైతే ఉందో 2019లో ఏదైతే చేసిందో ఎవరికైనా తెలుసా? 2024లో అత్యధిక మెజారిటీ గెలవబోతున్నాడు, గెలుస్తాడు, గెలిచేశాడు కూడా.